అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తానన్నా, ఏదైనా పర్యటన చేస్తానన్నా, లేకపోతే ఏదైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ రాజకీయం చేసుకుంటాను, ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, లేకపోతే అక్కడ జనాన్ని రెచ్చగొడతాను, వైసీపీకి సంబంధించిన గతంలో ఉన్న భూమి బీర్లు అయ్యి తీసుకుని జనాన్ని తెచ్చుకుంటాను, నేను వెళ్ళిన హెలికాప్టర్ నేనే పగల కొట్టించుకుంటాను, నా కార్యకర్తలను నా కారు కింద తొక్కేసుకుంటాను, ఇలా ఏదైనా అడిగారు అనుకోండి, దయచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆయనకి ఏమి ఆంక్షలు పెట్టకండి సార్. ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదో అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదండి, అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ వస్తే జనం వస్తారు. కానీ ఆ జనం ఎలా వస్తారు? వీళ్ళ తరలిస్తే వస్తారా, వీళ్ళ మంది ఇస్తే వస్తారా, గంజా ప్యాకెట్లు ఇస్తే వస్తారా, లేకపోతే మరి ఏం చేస్తే వస్తారో తెలియదు, కానీ జనం వస్తారు. అయితే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించుకోవాలనుకున్నది ఏంటి? నేను అక్కడికి వెళ్ళాను, ఇంతమంది జనం వచ్చారు. నేను రెంటపాలెం ఏదో ఉంది కదా, ఆ గ్రామం వెళ్ళాను, జనం వచ్చారు. పొదులు వెళ్ళాను, జనం వచ్చారు. నరసరావుపేట వెళ్ళాను, జనం చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. చూపించుకోనివ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా జనం వచ్చారండి. ఇప్పుడు ఈ సిద్ధం సభలను పెట్టారు, జనం మరి గ్రీన్ మ్యాట్లో చూపించాడు, ఎలా చూపించాడో తెలియదు, కానీ జనాలు విపరీతంగా చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తా ఉంటే గోల కింద జనం వచ్చేసినట్టు చూపించేవారు. అఫ్కోర్స్ ఆయన మీటింగ్కి 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో మళ్ళీ జనం పారిపోయేవారు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఆయన ఇదే కోరుకుంటున్నాడు, నేను వస్తుంటే జనం వచ్చేస్తారు, నేను వస్తుంటే జనం చేసుకునివ్వండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, గతంలో ఇలాంటి పంపక నాటకాలు చాలా ఆడారు వైసీపీ వాళ్ళు. జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారని వచ్చారు జనం. కానీ ఏమి ఇచ్చారు? ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ బ్యాచ్ అంతా ఈరోజు ఇప్పుడు ఎలాగైతే ముప్పేట దాడి కూటమిని 4 వైపుల నుంచి కమ్మేసి ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా చేద్దామని, ఈ రాష్ట్ర క్రెడిబిలిటీ మీద, ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారో, ఇదే ప్రయత్నం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఏం పీకారు? జనం ఇప్పుడు ఎవడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఎవడో తెలుగోడు ఎవడో కూడా ఏ తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలని, వైసీపీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మాటలు నమ్మే కొంతమంది జనం ఎలాగో ఉన్నారు, వాళ్ళు ఎలాగ వెళ్తారు వాళ్ళ మీటింగులకి? ఆ జనం ఓటేస్తే అతను ఎప్పటికీ గెలవలేడు. అతను ఎన్ని అరాజకాలు చేసుకుంటాడా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటాడో, ఎన్ని డెడ్ బాడీల దగ్గర రాజకీయాలు చేసుకునివ్వండి. అతను చేసుకునేవాడిని సార్. ఎందుకంటే పోలీసుల మీద సెక్యూరిటీ ఉంటే ఇవ్వండి, సెక్యూరిటీ లేకపోతే లేదని చెప్పండి, వాళ్ళు అల్లబడతారు. అయితే మనం ఆంక్షలు అనేటప్పటికీ ఇంక వీళ్ళు మమ్మల్ని ఆంక్షలు పెట్టిన ప్రజలు వచ్చి మీదడిపోతున్నారు, కుమ్మెత్తున్నారు జగన్ని, ఈ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయండి. ఏమంటే ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి. అసలు ఈయన మరి అంతకన్నా గౌరవం బాబీనా ఏమంటాడు ఏంటండి? చంద్రబాబు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అడగండి. చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? నిస్సిగ్గుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకోటి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అసలు ఈయన పర్యటనకి ఆంక్షలు పెట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు పరామర్శకు కదా వెళ్తున్నావు, నువ్వు మీటింగ్ కాదు. ఒకవేళ మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారనుకో, పబ్లిక్ మీటింగ్కి తగ్గ ఇస్తారు. కానీ మీరు జస్ట్ పరామర్శ, ఒక 10 బళ్ళు వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి, అలా చనిపోయా, ఇగో మీకు ఎంత సాయం చేస్తున్నాం చెప్పు వచ్చేయడానికి, అసలు అది పర్యటన ఎలా అంటారు మీరు? అది ఒకటే. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటే మర్చిపోతారా? గజనీయా మీరు జరిగినాయా? మీరు మర్చిపోతారు, కానీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటారా? లేకపోతే ప్రజలు ఎర్రుగురులు, మనం ఏది చెప్తే అదే నమ్మేస్తారు అనుకుంటారా? అంగాల్లో ప్రణాళిక ప్రకారమే నా మీద దాడి జరిగింది అంటాడు ఆయన. ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. తమపై దాడికి పాల్పడి తమపైన అచేతనం కేసు పెట్టారని ఆరోపణ. ఈ పక్కన చూడండి ఎలా జరుగుతుందో. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్ గారి లాగా తూతు మంత్రం ఒకసారి చేసిన ముఖ్యమంత్రి కాదు, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి. ఆ రోజు పర్మిషన్ తీసుకుని ర్యాలీకి వెళ్ళాడు ఆయన. శవం దగ్గరికి వెళ్ళి శవ రాజకీయం చేయడానికో, శవం దగ్గరికి వెళ్ళి జనాలు రెచ్చగొట్టడానికో కాదు, పార్టీ ర్యాలీకి వెళ్ళాడు ఆయన. ర్యాలీకి వెళ్తే ఆ రోజున పోలీసులు అక్కడ సరిపడా లేకపోగా వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వచ్చి ఒక మాజీ సీఎం మీద రాళ్ళు విసురుతున్నారు. రాళ్ళు విసిరి కొడేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్గా వచ్చి కొడేస్తున్నారు. డైరెక్ట్గా వైసీపీ జెండాలు పట్టుకుని ఈ టీడీపీ ర్యాలీలోకి దూరేశారు. పోలీసులు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు కొడేస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు మరొకటి ఎక్కడన్నా ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఇప్పుడు చాలా ఓదార్పులకు వెళ్ళాడు, చాలా శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా టీడీపీ కార్యకర్తలు ఈ మీద దాడి చేశారా? టీడీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని వీళ్ళు వైసీపీ దీంట్లోకి ఎంటర్ అయ్యారా? వైసీపీ కార్యకర్తలను కొడుతూ పోలీసులు కూడా అవసరమైతే సపోర్ట్ తీసుకుని వైసీపీ కార్యకర్తలు కిందే తొక్కించారా? ఇంత దిగజారుడుగా చేసి వైసీపీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడన్నా మేము ఇలాంటి ఆంక్షలు పెట్టామా? అది ఎలాగ అడగలుగుతారండి? అసలు నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎంత దారుణంగా ఒక వ్యక్తి, అది ప్రజల్లో వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు,
తెలిసిన వాళ్ళకే ఇంత నిస్సిగ్గుగా పచ్చిగా అబద్ధం ఎలా చెప్పగలుగుతాడు ఆయన? ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి బాబు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఇది ఎక్కడంటే అండి ఎర్రగొండపాలెం ఇక్కడైతే ఏకంగా ఆయన సెక్యూరిటీ ఆఫీసర్కి తల పగిలిపోయింది. సెక్యూరిటీ ఆఫీసర్ని కొట్టేశారు. Z+ సెక్యూరిటీ ఇస్తారు కదండి, ఆ Z+ కమాండోకి తల పగలు కొట్టేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చి మేము ఎప్పుడన్నా మీకు ఆంక్షలు ఏంటండి? హత్యా ప్రయత్నాలు జరిగితేనే ఆంక్షలు పెట్టినా పర్లేదు, కానీ పర్మిషన్ తీసుకున్న దాంట్లోకి ఆ ఎర్రగొండపాలెంలో అతను ఎవరో ఆదిమూలపు సురేష్ మొత్తం బట్టలు డ్యాన్స్ చేస్తాడు, భరతనాట్యం చేస్తున్నాడు. రాళ్ళు ఇచ్చి కొడితే అంటే చంద్రబాబు నాయుడు గారి హెడ్కి తగలాలి రాయది. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డు వెళ్ళిపోతే ఆయనకు తెలిసింది. మర్చిపోయారు అనుకుంటున్నారా జగన్ గారు ఇవన్నీ? ప్రజలు ఇక్కడైతే అనపర్తండి, ఇక్కడ మా దగ్గరలోనే మా జిల్లా, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ ఆయన పర్మిషన్ తీసుకున్న ర్యాలీలో సడన్గా ఆయన వెళ్తా ఉంటే ఆ కాన్వాయ్కి వెహికల్స్ అడ్డుపెట్టేసి పెద్ద లారీ అడ్డుపెట్టేశారండి. ఈయన వెళ్ళాల్సింది బలభద్రపురం అనే గ్రామం. అక్కడ సమయం చూస్తే రాత్రి 7-8 అయిపోతుంది, రాత్రి చీకటి పడిపోయింది. ఆయన కాన్వాయ్ని వెళ్ళనివ్వట్లేదు, ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెళ్ళనివ్వకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి అక్కడేమో కార్యకర్తలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు వదిలేసి వెళ్ళిపోరు. అక్కడ దిగేసండి ఆయన కాన్వాయ్ దిగి దాదాపుగా 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లో రాత్రి చీకటి అంధకారం 76 సంవత్సరాల వయసు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. కాకపోతే ఆయన ఒకవేళ దారిలో ఆయనకి ఏదైనా అయితే ఎవడు తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు? ఎవరు ఏం చేయగలుగుతారు? దాన్ని క్రియేట్ చేసింది, ఇబ్బంది క్రియేట్ చేసింది ఎవరు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము ఎప్పుడైనా చేసాం అలాగంటే ఏంటండి బాబు, నాకు పిచ్చి వచ్చేది ఒకసారి. అది ఆయనే మాడతాడా, లేకపోతే ఆయన అకౌంట్తో వేరే ఎవడన్నా ఉల్ఫాగడ్ ఎవడన్నా పెడతాడా ఆ పోస్టులు? ఈ క్రమంలో పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల తీర్పు నిరసనగా బలభద్రాపూర్ వద్ద కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చూడండి చీకట్లు, ఇంకా ఇప్పుడు చీకటి పడలేదు, కానీ బలభద్రపురం చేరుకునేటప్పటికి ఫుల్ చీకటి. అదిగో ఎంత చీకట్లో ఆయన నడిచి వెళ్తున్నాడండి. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తే. ఇక్కడ రోప్ పార్టీలు CRPF బలగాలు కాదు, కనీసం ఆయన కాన్వాయ్లో కూడా ఆయన వెళ్ళలేదు. ఆయన కాన్వాయ్ని కూడా ఆపేశారు. కాలి నడకన దాదాపుగా 10 కిలోమీటర్లు అర్ధరాత్రి నడుచుకెళ్ళాడు ఆయన. ఈ ప్రజలు ఎవరు మర్చిపోలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే మిమ్మల్ని 11లో ఊరికే కూర్చోబెట్టలేదు. 151 గెలిచినోడు ఒకవేళ ఎంత లీస్ట్లో ఓడిపోయినా ఒక 60 సీట్లు 70 సీట్లన్నీ వస్తాయి. కానీ మీకు అది కూడా మీకు అర్హత లేదు. మీకు 11 సీట్లు, మీరు అసలు ప్రతిపక్షమే కాదురా బాబు అని ఈ రాష్ట్రం అంతా చీకొట్టింది మిమ్మల్ని. అయినా సిగ్గు లేకుండా మాకు ప్రజాదరణ ఉంది, ప్రజలు మా మీద ఎగబడిపోతున్నారని చెప్పుకోవడానికి అలా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటారని అడుగుతున్నాను నేను లోకేష్ గారి మీద. దీంతో టీడీపీ నేతలు యువగళం వాలంటీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే రాళ్ల దాడిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి రోప్ పార్టీలు కాదు, రాళ్ల దాడి జరిగింది ఆ రోజు. అక్కడ పోలీసులు కనీసం పట్టించుకునేవారు కాదు. ఎవరైనా ఒకవేళ అప్పుడు ఈ రాళ్ల దాడి జరిగితే టీడీపీ యువగాళం కార్యకర్తలు వాలంటీర్లు గాయపడితే వాలంటీర్ల మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి ఆ యువగాళం వాలంటీర్లు జైల్లో పెట్టారు ఆ రోజున హత్యా ప్రయత్నం కేసులో. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారా మీరు? అలాంటిది ఈరోజు పర్మిషన్ లేదురా బాబు మీరు వెళ్ళకండి అంటే వెళ్ళిపోవడమే కాకుండా 2 మనుషులు ప్రాణాలు తీసేసి ఈ చనిపోవడానికి కారణం గవర్నమెంట్ రోప్ పార్టీ పెట్టలేదు అని అమ్మబ్బలే చెప్తున్నారా బాబు మీరు. నిజంగా గవర్నమెంట్ అక్కడ కాపాడాలి, నిజంగా చర్యలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇల్లు కదలకుండా బయట బార్కెట్లు పెట్టాలి. ఈ అంబటి రాంబాబునో లేకపోతే మరొక విడుదల రజనీనో ఇలా ఎవరైతే ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలైనా సరే చంపేస్తున్నారో వాళ్ళ ఇళ్ల ముందు బార్కెట్లు పెట్టాలి. ఇంట్లోంచి బయట అడుగు పెడితే ఇక డైరెక్ట్ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటే వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే వాళ్ళ ప్రాణాలు గాలిలో గెలిచిపోతాయి. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చేశానా? పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఆపానా అన్నాడు మళ్ళీ ఇందాక. అది అతని ట్వీట్లో నేను చూపిస్తున్నాను మీకు. ఆయన వైజాగ్ వెళ్ళాడు మీటింగ్, పర్మిషన్ తీసుకున్న మీటింగే. పర్మిషన్ తీసుకున్న మీటింగ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ క్రేజ్ ఎక్కువ, జనాలు వచ్చేసారు పొలమని. వచ్చేస్తే ఆయన వెళ్ళిపోతున్నాడు నా హోటల్కి. ఈ జనం అందరూ వెనకాల వెళ్ళిపోతున్నారు. ర్యాలీ కాదు అది. కానీ పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టారో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడూ మర్చిపోలేదు. ఆయన నా హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేసేద్దామని ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ చేసిన ప్రయత్నాలు. అక్కడ ఆ హోటల్ బయట ఆ రాత్రి అంతా కూడా జన సైనికులు నా హోటల్ బయట రోడ్డు మీద పడుకుని ఉన్నారు ఆయన సెక్యూరిటీగా. ఏమో మేము వెళ్ళిపోతే ఏ టైంలో తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారో, తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారో అని ఎంత ఉక్కిరిబిక్కిరి చేశారు జగన్ గారు. మీరు మర్చిపోయారు ఏంటో మరి నాకు అర్థం కాదు. మర్చిపోయారా లేకపోతే మీకు మరపు ఉందా? మీరు ఇక్కడ బాగా గమనించి చూడండి. కారు కింద ఇక ఇక్కడ సింగయ్య గారు ఉన్నారు, ఇక కారు పైన ఒకడు ఉన్నాడు చూడండి. డ్రైవర్కి ఏం కనపడకుండా డ్రైవర్ మొగన్న రప్ప బొడ్డెట్టాడు. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్.
క్లియర్గా వీడియో వచ్చేసింది. అయినా కూడా ఇంకా ఇంత గుడ్డిగా మాట్లాడడం, అడ్డంగా వాదించటం, మరి ఏంటి దేనికి సంకేతం నాకైతే అర్థం కాలేదండి. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున, ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప. తప్పని ఎవడన్నాడు? మిమ్మల్ని వెళ్ళొద్దని ఎవడన్నాడు? మీకు ఆల్రెడీ 11, 12 వాహనాలకు మీకు పర్మిషన్ ఇచ్చారు. 11+3 14 వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు. 14 వాహనాల్లో వెళ్ళి మీరు పరామర్శించి రండి అని చెప్పి అఫీషియల్గా మీకు పర్మిషన్ ఇస్తే వెళ్ళడం తప్ప అని అడుగుతున్నారు. అంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అనేది జనాలకు చెప్పడానిక? ఎవడో తెలియదు ఈ రోజున ఏపీ స్టేట్లో. మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది 14 వెహికల్స్కి, అయినా మీరు 100 వెహికల్స్ వేసుకుని జనాన్ని మీరు డబ్బులు ఇచ్చి తరలించి మీకు మీరే చంపేసుకున్నారు జనాలని. స్టేట్లో తెలియనోడు ఎవడన్నా ఉన్నాడు అనుకుంటున్నారా? ఎవడమ్ముతాడే ఇంకెళ్ళి తప్పుడు ప్రచారం? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే 3 రానప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? మీరు ఆ రోజు నా Z+ సెక్యూరిటీ లేకపోతే నీ సంగతి తేలుస్తాం. Z+ సెక్యూరిటీ పక్కన పెట్టురా, నీ అంతు తేల్చేస్తాను. ఎవరిని? కొడాలి నానిగాని పట్టుకుని ఆడితోటి మీరు ఎలాంటి మాటలు మాట్లాడించారండి? Z+ సెక్యూరిటీనే తలబద్దలు కొట్టించారు మీరు. Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ జోకర్ రమేష్ గారిని 100 వాహనాలు ఇచ్చి పంపించారు మీరు. ఏంటండి ఇలాంటి నీతి కబుర్లు చెప్తారు ఇప్పుడు మీరు? Z+ సెక్యూరిటీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం పోలీసులైనా Z+ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. అది నాకైనా మీకైనా ఒకటే. ఎవరు ప్రభుత్వ అధికారంలో ఉన్న పాటించాల్సిన ప్రోటోకాల్. మరి మీరెందుకు పాటించలేదు? ఎర్రగొండపాలెంలోనో, అంగళ్ళలోనో, లేకపోతే అనపర్తిలోనో మీరెందుకు పాటించలేదు? మీరెందుకు ఆయన చంపాలని ప్రయత్నించారు ఆ రోజు? మీరు చెప్తే సంసారం. ఇప్పుడు ఏమి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఏమైనా తెలుగుదేశం కార్యకర్తలు కొట్టించలేదు, మిమ్మల్ని మీ మీద దాడులు చేయించలేదు, పోలీసులతో మీ కార్యకర్తలు చాలా చేతులు చేయించలేదు. మీ కార్యకర్తలు మీరే తొక్కించేసుకుని, మీ ఇద్దరు కార్యకర్తలు మీరే చంపేసుకుని దానికి కారణం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారా? మీ బాబాయ్ని మీరే చంపేసుకుని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పుడు అది మొత్తం కామెడీ అయిపోయారు మీరు, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీ కార్యకర్తలు మీరే చంపేసుకుని దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ మీరే ఐటమ్ అయిపోతారు, మీరే కామెడీ అయిపోతారు, కామెడీ పీస్ అయిపోతారు. నమ్మేవాడు ఎవ్వడు లేడు, అంత తెంగరుడు ఎవ్వడు లేడు ఇక్కడ. Z+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ సంబంధించిన రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు ఇతను కూడా అబద్ధం చెప్తున్నాడు. నీకు పర్మిషన్ ఇవ్వలేదు, నీది అది పర్యటన కాదు, జస్ట్ మీరు పరామర్శకి వెళ్తున్నారు. మీకు పర్మిషనే లేదన్న చోట మీరు ఆ పర్మిషన్ లేదన్న దాన్ని కూడా తొంగలో తొక్కి మీరు ముందుకెళ్ళారు. ఏ జరిగిన బాధ్యత మీరే వహించాలి. ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఎంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? అసలు ప్రజలనే తీసుకురావద్దురా మూర్రాని ముందుగా పోలీసులు చెప్తే అంత ప్రజల తాకిడి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? అంతమంది ప్రజలను ఎందుకు పిలిపించుకున్నారు అక్కడికి? ఒకవేళ ఉన్న మాట నిజమైతే మరి వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేదా వెహికల్ కింద ఎవరు పడలేదన్నది? ఏంటి అంత క్లియర్గా వీడియో వచ్చి అంత క్లియర్గా పాపం మా పెద్ద ఆయన చనిపోతే వెహికల్ కింద ఎవరు పడలేదని ఇప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే గోరంట్ల మాధవ్ బట్టలిప్పుకుని తిరిగాడు, వాస్తవం అది అందరికీ తెలుసు. కానీ అది మార్ఫింగ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు దానికి. ఎస్, అది మార్ఫింగ్ వీడియో మనం ఏం చేయలేం. ఒరిజినల్ వీడియో ఎవరు రిలీజ్ చేశారో వాళ్ళు వస్తే తప్ప ఈ వీడియో నుంచి మనం ఆయన ఏమైనా నమ్మలేం మనం అని చెప్పేసి ఎక్స్క్యూజ్ చేశారు. అలాంటి వాళ్ళండి బాబు వీళ్ళు. Z+ భద్రత ఎన్నిసార్లు Z+ అండి బాబు? 100 అండి బాబు Z+. ఆ రోజు మీ ఎస్పీ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు? నీ కారు కింద పడలేదు అనేది పబ్లిక్గా చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నా కారు కింద ఎవరు పడలేదు, అది అబద్ధం అని ఇప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్గా అది అబద్ధం అంటున్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా అబద్ధం అని చెప్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు వచ్చేస్తాయి, ఖచ్చితంగా ఈయన ఐటమ్ అయిపోతాడు జనాల మధ్య. అందుకని తింగరోళ్ళని నమ్మించడం కోసం ఇండైరెక్ట్గా. అప్పుడు మరి ఎస్పీ గారు అలాగన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తారు? అంటే ఇప్పుడు ఎందుకు కారు కింద పడ్డారని చెప్తున్నారు? మీరు చెప్పొచ్చు కదా బయటకు వచ్చి, ఆ కారు కింద ఎవరు పడలేదు, నా కారు కింద సెంగే పడలేదు, అతను చనిపోలేదు అని మీరు వచ్చో స్టేట్మెంట్ ఇచ్చేయండి, అయిపోద్ది. అప్పుడు తెలుస్తుంది. ఇదండి వాళ్ళ రాజకీయం. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. జరుగుతున్న వాస్తవాలు మన దేవుడు కళ్ళు ఇచ్చాడు, మనకు జ్ఞానం ఇచ్చాడు. వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా అది అబద్ధం. అది ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. కోడికత్తి డ్రామా విషయంలో కానీ, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ, లేదా బోషిడీ గారు నన్నే తిట్టారని ఈయన ఎవరినో తిడితే నన్నే తిట్టారు దానికి అర్థం ఉందని క్రియేట్ చేసింది కానీ, ఆ గులకరాయి స్ట్రాటజీ కానీ, ఇవన్నీ వీళ్ళు ఈ రాజకీయం కోసం వాడుకుంటారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటివి ఈ స్ట్రాటజీలన్నీ. ఇక ముందు ఏదైనా అంటే మనం ఒకసారి మోసపోవచ్చండి. పలానా వ్యక్తి అబ్బాయి మంచోడు, నేను మోసపోయాను ఒకసారి వైసీపీ తోటి. అవి మంచోడు, పార్టీ మంచిది, బాగా వెళ్తుంది అనుకున్నాను. ఒకసారి చూశాను, మళ్ళీ నమ్మలేదు నేను. ఎవరైనా అలాగే ఉండాలి. పదే మోసపోతే అది మోసం చేసేవాడు తప్పు అవ్వదు, మనం ఎరిఫ్లవర్లో అనుకుంటారు జనాలు. కాబట్టి వైసీపీలతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.